ఇస్తా, ఏం చేస్తావు చేసుకో, నా ఇష్టం. ఎట్లా అడుగు, వాడికి ఏం చెప్తాడు నీకు? అడ్వాన్స్ చెప్తుండే. వేసేసిండా? బండి స్టార్ట్ చేయలేమని బబ్బు అని తెలియదు. ఇంకా నోట్లో వేసుకుంటే ఏందన్నా? పిల్లలు కాయిన్స్ మింగేస్తే ఏంది? నడు చెప్పినా కూడా రావట్లేదు. నడు పోలీస్ స్టేషన్, నడు పోలీస్ స్టేషన్ నడు. మీరు మీకు నమ్మి అది చేస్తే దొంగతనం ఎట్లా చేస్తారో దొంగలా దొంగలా ఇట్లా పనులు నంబర్ ప్లేట్ లేకుండా దొంగోళ్ళగా చేస్తారు. వాడు ఏడున్నాడు? వాడిని ఇప్పుడు తీసుకురా. దొంగలు అన్నాక ఇగో ఇట్లా దొంగ పుత్తి అన్నట్టు లాస్ట్ లో చూపించారు కదా దొంగలా అన్న పద్ధత అన్నది. నమ్మే అంతగనం చేస్తా అన్న నేను. దొంగలా వాళ్ళు. ఇమ్రాన్ అన్న తన ఏటీవీ పెట్రోల్ ట్యాంక్ లో ఇర్ఫాన్ కాయిన్స్, బిస్కెట్లు మరియు ఇతర వస్తువులు వేయడం గమనించి తీవ్ర ఆగ్రహానికి లోనవుతారు. ఈ క్రమంలో ఇర్ఫాన్ మరియు సల్మాన్లను పర్యవేక్షించడంలో నిర్లక్ష్యం వహించినందుకు వంశీ, గంగు మరియు కట్టప్ప వంటి ఇతర టీం సభ్యులను ఆయన గట్టిగా మందలిస్తారు. పిల్లలు ట్యాంక్ లో వస్తువులు వేస్తున్నప్పుడు పక్కనే ఉన్న టీం సభ్యులు ఏం చేస్తున్నారని, వారిని సరిగ్గా ఎందుకు చూసుకోవడం లేదని ఇమ్రాన్ ప్రశ్నిస్తారు. పెట్రోల్ ట్యాంక్ లోపల బిస్కెట్లు, కాయిన్స్ వెళ్లడం వల్ల ఇంజన్ సీజ్ అయ్యే ప్రమాదం ఉందని, దానిని శుభ్రం చేయడానికి ట్యాంక్ మొత్తం విప్పాల్సి వస్తుందని ఆయన ఆవేదన చెందుతారు. ఒకవేళ పిల్లలు ఆ కాయిన్స్ ను నోట్లో వేసుకుంటే ప్రాణాపాయం జరిగేదని, టీం సభ్యుల బాధ్యతారాహిత్యాన్ని ఆయన ఎత్తి చూపుతారు. దీనికి తోడు హెల్మెట్ లేకుండా బైక్ నడపడం మరియు రాంగ్ రూట్ లో వెళ్లడం వల్ల దాదాపు 12,000 రూపాయల వరకు చలాన్లు పడ్డాయని తెలిసి ఇమ్రాన్ మరింత కోపానికి గురవుతారు. పని మీద వెళుతున్నామని చెప్పి ఇలాంటి పనులు చేయడంపై ఆయన వంశీని, ఇతర సభ్యులను తీవ్రంగా హెచ్చరిస్తారు. క్రమశిక్షణ లేని ప్రవర్తన వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ బాధ్యతగా ఉండాలని అందరికీ గట్టి క్లాస్ తీసుకుంటారు. ఇర్ఫాన్ చేసిన పనికి మరియు టీం సభ్యుల నిర్లక్ష్యానికి శిక్షగా ఆ రోజు అందరూ బయట పడుకోవాలని ఇమ్రాన్ ఆదేశించడంతో ఈ గొడవ మరింత ముదురుతుంది.